మనము నాన్ వెజ్ వంటలు చేసేటప్పుడు కర్రీ టేస్టీగా ఉండాలి, చూడడానికి లుక్ అపియరెన్స్ మంచిగా ఉండాలి అంటే మనము వాటర్ వేయకంటే ముందే దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు, వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే కొబ్బరి వేసుకున్నాను, తర్వాత ఆనియన్స్ టమాటాని వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను. కొబ్బరి కూడా మళ్ళీ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. పుదీనా కొత్తిమీర ఇవన్నిటి కూడా మిక్సీ పట్టేసుకొని తాలింపులో వేసుకున్న తర్వాత ఈ యొక్క చికెన్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. తర్వాత కర్రీ ఎంత బాగుంటుందో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ మనకు బయటకు రిలీజ్ అయింది చూడండి. ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వాలి. అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా బుడగలు వస్తే మంచి కర్రీ ఇలా గ్రేవీ లాగా వస్తుంది. ఆయిల్ కూడా ఎంత మంచిగా పైకి వచ్చిందో